మాస్ మహారాజా రవితేజ గత సంవత్సరం చేసిన బెంగాల్ టైగర్ తర్వాత మరో కొత్త సినిమా సైన్ చేయలేదు. దీంతో చాలా మంది రవితేజకు ఆఫర్లు తగ్గిపోయాయని రకరకాల రూమర్లు క్రియేట్ చేశారు. దానికి తోడు రవితేజ ఈ మధ్య డైరెక్టర్ బాబీతో చేయాల్సిన ప్రాజెక్టు ఆగిపోవడం కూడా ఆ రూమర్లకు మరింత బలాన్నిచ్చింది. కానీ తాజాగా సినీ వర్గాలు, రవితేజ సన్నిహితుల వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ ఓ యంగ్ డైరెక్టర్తో సినిమాకి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు, తాజాగా అక్కినేని నాగచైతన్యతో ప్రేమం చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్న చందు మొండేటి. ఈ మధ్య చందు రవితేజకు స్టోరీ లైన్ చెప్పాడని, అది నచ్చడంతో రవితేజ సినిమాకి ఒప్పుకుని పూర్తి కథను సిద్ధం చేయమని చందు మొండేటికి చెప్పాడని తెలుస్తోంది. ఈ కథ చందు మొదటి సినిమా కార్తికేయ తరహాలోనే విభిన్నంగా ఉంటుందట. మరి ఈ వార్తపై రవితేజ కానీ చందు మొండేట్ల నుండి కానీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు